వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు తన పుస్తకంలోని రెండవ సంకేతాన్ని డీకోడ్ చేయడానికి గడిపిన ప్రతి క్షణం అతనికి ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచినట్లుగా అనిపించింది. మొట్టమొదటిసారి అతనికి ఈ సంకేతం కేవలం భౌతిక నిధికి సంబంధించినదని అనిపించినా, దీని వెనుక మరింత లోతైన అర్థం దాగి ఉందని అతను అర్థం చేసుకున్నాడు. సంకేతంలోని అక్షరాలు, లిపి, వాటి అనుసంధానం, all of these pointed towards a truth far greater than he had anticipated. అతను ఆ రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునే క్రమంలో ఈసారి తన కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఇప్పటివరకు అతని అన్వేషణపై పెద్దగా స్పందించని కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆయన కృషిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. అందరికీ ఈ పుస్తకం వెనుక ఉన్న విలువ అర్థమవడంతో దాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. కానీ ఎవరికీ దాని అసలు ఉద్దేశం స్పష్టంగా తెలియదు, రఘు తప్ప. ఒకరోజు రఘు పుస్తకాన్ని డీకోడ్ చేయడానికి తన గదిలో ఉన్నప్పుడు అతని పెద్దనాన్న రమేష్ అతనిని పిలిచాడు. రఘు, ఈ పుస్తకం విషయానికి ఇంతవరకు మనం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇది చాలా విలువైనదని. నువ్వు దీన్ని పక్కన పెట్టడం మంచిది అని గంభీరంగా అన్నాడు. రఘు అతని మాటలకు ఏమి స్పందించాలో తెలియక అటుఇటుగా చూశాడు. పెద్దనాన్నా, ఇది కేవలం విలువైన నిధి కోసం కాదు. ఇది మా కుటుంబ చరిత్రకు సంబంధించినది. దీని వెనుక ఉన్న రహస్యం మనకు తెలుసుకోవాలి అని రఘు ధైర్యంగా అన్నాడు. అతని తండ్రి చిన్నచూపుతో అతన్ని చూస్తూ, రఘూ, ఇది ఒక పాత పుస్తకం. దీని వెనుక ఎలాంటి రహస్యాలు ఉన్నాయో మనం తెలియదు. దీనికోసం కుటుంబాన్ని విభజించవద్దు అని అన్నాడు. ఈ మాటలు రఘుకు కత్తిలా గుచ్చుకున్నాయి. అతను ఏమీ మాట్లాడకుండా గది నుంచి బయటకి వచ్చి ఆలోచనలో మునిగిపోయాడు. నా తండ్రే నాకు అండగా లేరు అంటే ఇంకెవరు ఉంటారు అని తనలో అనుకున్నాడు. ఒకరోజు రఘు ఇంట్లో లేని సమయంలో అతని కొంతమంది బంధువులు అతని గదిలోకి వెళ్లి పుస్తకాన్ని చూడాలనే ప్రయత్నం చేశారు. కానీ రఘు దీనిని ఊహించుకుని పుస్తకాన్ని రమణ ఇంట్లో దాచిపెట్టాడు. ఇది కుటుంబంలోని కొంతమందిని మరింత కోపానికి గురిచేసింది. నువ్వు పుస్తకాన్ని దాచిపెట్టడం అంటే నువ్వు దాన్ని ఒంటరిగా స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నావా అని అతని మేనమామ ప్రశ్నించాడు.